హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ వచ్చేసి లేడీస్ ఇంట్లోనూ, వంటింట్లోనూ చాలా కష్టపడి చేసే పనులు కూడా చాలా హెల్ప్ అవుతాయన్నమాట. అలాగే టైమ్ అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం స్టవ్ పైన పాన్ గాని, బాండి గాని వంట చేయడానికి పెట్టినప్పుడు వాటర్‌తో ఒకసారి వాష్ చేసి పెడతాం కదా! అలా కడిగినప్పుడు ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టేసి ఉంచుతాము. అదంతా చాలా టైం పట్టేస్తది. చాలా టైం వేస్ట్ అవుద్ది. అలా అవ్వకుండా మనం కడగంగానే ఇలా క్లాత్ తోటి తుడిచేసి ఆ తర్వాత మనం స్టవ్ పైన పెట్టామనుకోండి వెంటనే ఆయిల్ వేసేసి వంట స్టార్ట్ చేసేయొచ్చు. పొద్దున్నే లంచ్ బాక్సులు అవి పెట్టే పనున్నప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుద్ది. దాంట్లో వేయాల్సిన తాలింపు దినుసులు అన్నీ వేసుకొని మనం వంట స్టార్ట్ చేసేయొచ్చు. పాన్‌తో పాటు ఆయిల్ కూడా హీట్ అయిపోతా ఉంటది. ఇంకా సెకండ్ టిప్ అండి, మనకి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ తేంగానే నీట్‌గా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా! ఇక్కడ యాపిల్స్ అయితే మాత్రం పైన వ్యాక్స్ ఉంటుందని, లేదంటే ఆ స్టిక్కర్స్ లాంటివి ఉంటాయి కదా! ఆ స్టిక్కర్స్ అవి తీసిన తర్వాత ఆ గమ్‌లో ఉండే కెమికల్స్ లేదా ఇవి పాడవకుండా వేరే ప్లేస్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కాబట్టి ఇక్కడ పాడవకుండా ఉండటానికి, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కెమికల్స్ లాంటివి ఏమైనా యూజ్ చేశారేమో అని భయం ఉంటుంది కాబట్టి వాటిని డీప్‌గా క్లీన్ చేసుకోవడానికి ఇలా గిన్నెలోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకొని ఇక్కడ గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే యాపిల్స్ కాబట్టి వ్యాక్స్ ఉంటుంది కాబట్టి అది కూడా కరిగిచ్చేసి క్లీన్ చేసుకోవడానికి మనకిక్కడ గోరువెచ్చటి నీళ్ళు వేసాము. నార్మల్ ఫ్రూట్స్ అయితే గన పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు గానీ నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ 5 మినిట్స్ అలాగా నాననివ్వండి వీటిని. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటి చేత్తో రుద్దుతూ తీసేస్తే మనకి రుద్దేసినట్టు చేసామంటే దాని మీద ఉండే డస్ట్ కానియండి, బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా మొత్తం అంతా కూడా పోతాయన్నమాట. కడిగేసి ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి వాటర్ మార్చేసి దాంట్లో కూడా కడిగేసి పెట్టుకుంటే క్లాత్ తోటి తుడిచేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన టేబుల్ పైన పెట్టుకున్నా కూడా మనం వెంటనే తీసుకొని తినడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ పాలు మనం కాఫీ చేసుకోవడానికి గానీ, లేదంటే పెరుగు తోడు పెట్టుకోవడానికి గానీ పాలైతే కాస్తాం కదా! ఈ పాలు కాసిన తర్వాత ఇవి సెపరేట్‌గా గిన్నెలోకి తీసేసాక పాల గిన్నె అంతా కూడా వేస్ట్‌గా అలాగే పడేసి సింక్‌లో కడిగేస్తుంటాము. కానీ దానికి సైడ్‌న మేగడ ఉండిపోతది. లేదంటే పైన సైడు అంతా కూడా గిన్నె నిండా ఇది అంటుకుంటది. వెన్న ఇలాంటివి అంటుకుంటాయి. అవన్నీ వేస్ట్ అయిపోకుండా ఇక్కడ దీంట్లోకే మనం గోధుమ పిండి వేసేసి చపాతీకి పిండి కలుపుతాం కదా! అదేదో ఈ గిన్నెలోనే పాల గిన్నెలోనే వేసి కలిపేస్తే మనకి టేస్ట్ బావుంటది. స్మూత్‌గానే వస్తాయన్నమాట. ఇది కూడా వేస్ట్ అవ్వవు. ఇక్కడ చపాతీ పిండి గోధుమ పిండి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుతున్నాను. ఆయిల్ వేయడం వల్ల మనకి పుల్కాలు, చపాతీలన్నీ కూడా పొంగుతూ చక్కగా స్మూత్‌గా కూడా వస్తాయి. ఇలా కలుపుకోండి. తర్వాత నార్మల్‌గా వాటర్ ఎలా వేస్తామో వేసేసి అలాగే చపాతీ పిండి అయితే కలిపేసుకుంటే మనకి ఆ మీగడ గానియండి, ఆ సైడ్‌న అంటుకున్న నెయ్యి, వెన్న అదంతా కూడా ఈ పిండిలోకి కలిసిపోతుంది. చూడండి గిన్నె అంతా ఎంత నీట్‌గా అయిపోయిందో. అంతా పిండిలో కలిసిపోయి టేస్ట్ కూడా బావుంటది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్ చేసుకునే బాక్స్‌లోకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేప్పుడు ఈ గిన్నెలోకి మనం బాక్స్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసి బాక్స్ నిండా ఆయిల్ అప్లై చేసి పిండికి కూడా మనం ఇలాగే ఆయిల్ అప్లై చేసేసి పిండి ముద్దకి మూత పెట్టుకుంటే మనకి కలర్ మారదు. టేస్ట్ మారకుండా ఉంటది. ఫ్రెష్‌గా ఉంటది. నెక్స్ట్ డే కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కిచెన్‌లో ఉండే సింక్ అదిను ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి జిడ్డుగా అనిపిస్తా ఉంటది. అలాగే ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు లేదా ఆమ్లెట్స్ అవి వేసినప్పుడు ఆ పాత్రలు మనం కడుగుతాం కదా! సింక్‌లో కడిగినప్పుడు మనం ఎంత కడిగినా కూడా ఆ స్మెల్ అనేది కిచెన్ అంతా వస్తా ఉంటది. ఆ స్మెల్‌కి బొద్దింకలు లాంటివి ఎక్కువ వస్తా ఉంటాయి కిచెన్‌లోకి. దీన్ని డీప్‌గా క్లీన్ చేసుకోవడానికి స్మెల్ రాకుండా ఇలా వాడిపోయిన నిమ్మకాయైనా పర్వాలేదు, జ్యూస్ ఉంటే చాలు, ఒక నిమ్మకాయ తీసుకోండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి సింక్ అంతా ఇలా వేసేసి చల్లినట్టు చేసి తర్వాత ఆ నిమ్మకాయ కట్ చేసాం కదా! ఆ జ్యూస్ అంతా కూడా దీంట్లోకి పిండేసేయండి. తర్వాత ఇలాగే ఆ నిమ్మ తొక్కని ఇలా ఉల్టా వేసేసి దాంతోనే మనం స్క్రబ్బర్ అవసరం లేదు. దాంతోనే రుద్దేసేయొచ్చు. సైడ్స్ గానియండి అంతా కూడా సింక్ చుట్టూ కూడా దాంతోనే మనం నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. సాల్ట్ కానియండి, ఇంకా కుకింగ్ సోడా ఇవన్నీ కూడా డీప్‌గా క్లీన్ చేస్తాయన్నమాట. బాక్టీరియా లేకుండా చేస్తాయి. అలాగే ఈ మిడిల్‌లో ప్లేట్ దగ్గర కూడా మనకి ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకొని కొద్దిగా సోప్ యాడ్ చేసుకొని తోమేసామంటే మనకి అది కూడా నీట్‌గా అయిపోద్దనమాట. కడిగిన తర్వాత చాలా ఫ్రెష్‌గా ఉంటది. కిచెన్ అంతా కూడా ఫ్రెష్‌గా అనిపిచ్చిద్ది. సింక్ కూడా జిడ్డంతా పోయి కొత్తగా మెరుస్తున్నట్టు వస్తదనమాట. ట్రై చేసి చూడండి ఈ టిప్. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకిలా పిల్లల బుక్స్‌లో అవి ఏమైనా మిగిలిపోయిన పేపర్స్ గానీ, లేదా ఏ4 షీట్లు, ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి కదా! అవైనా తీసుకోవచ్చు. కానీ ఏదైనా రైటింగ్ రాసినవి, పెన్‌తో రాసినవి, న్యూస్ పేపర్‌లు ఇలాంటివి తీసుకోకూడదనమాట. ఇవి తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనకి ఒంటికి వాడే సోప్స్ ఉంటాయి గదా!
స్నానం సబ్బు తీసుకోండి. మంచి స్మెల్ ఉన్నది తీసుకొని దాన్ని ఇలా పేపర్‌కి 2 వైపులా కూడా రుద్దేసేయాలనమాట. దానికి మైల్డ్‌గా అంటుకుంటది. చక్కని స్మెల్ వస్తా ఉంటాయి పేపర్స్ కూడా. అలా రుద్దేస్తే మనకి గట్టిగా నొక్కిపెట్టి పేపర్‌కి అంటుకుంటుంది సోపు. ఇప్పుడు దీన్ని మనకి ఈ వర్షాకాలం బీరువాల్లోనూ, అలాగే కబోర్డ్స్‌లోను అన్నిటిలోనూ కూడా బెడ్‌షీట్‌లు గానియండి, ఇలా శారీస్ ఇవన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదా! అలా అవ్వకుండా ఈ పేపర్స్‌ని మనం శారీస్‌లోన అక్కడక్కడ పెట్టేసామంటే పాడవకుండా ఉంటాయి. మంచి స్మెల్ వస్తది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనకి ఇలా ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక్క హాఫ్ టీ స్పూన్ అంత వాము వేసుకోండి. ఇవి 2 నిమిషాల వరకు మరిగించండి వాటర్‌ని. కలర్ కూడా చేంజ్ అయింది కదా! ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి మరిగిన తర్వాత మూత పెట్టి ఉంచేస్తే దాంట్లో ఉండే జ్యూసెస్ అన్నీ కూడా దీంట్లోకి దిగుతాయి వాటర్‌లోకి ఆ ఫ్లేవర్స్ అన్నీ. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి చక్కగా దీన్ని వడపోసేసుకొని ఇది టీ లాగా తీసుకుంటే మనకేదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కడుపు నొప్పున్నా అలాంటప్పుడు ఇది తాగామనుకోండి టీ లాగా మనకి చక్కగా అదంతా కూడా రిలీఫ్ ఇస్తదనమాట. అలాగే పిల్లలకు కూడా పట్టించొచ్చు. కడుపు నొప్పిగా అలా ఉన్నప్పుడు కొద్దిగా ఇది చల్లార్చి తాగిపిచ్చొచ్చు. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ.